ఒక అడవులకు చేరువలో ఉన్న చిన్న గ్రామం గంధర్వకోట. ఆ గ్రామంలో అందరూ ఎంతో భయంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ గ్రామం చివర ఉండే పాత కోట గురించి ఒక భయానక గాథ ఉంది. అందరూ చెబుతుండేవారు, ఆ కోటలో రాత్రి 12 గంటల తరువాత ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయట. కొందరైతే వింతగా తిరుగుతున్న నల్ల నీడను కూడా చూసినట్లు చెప్పేవాళ్ళు. ఒకరోజు గ్రామానికి బాగా ధైర్యం ఉన్న యువకుడు రామ్ వచ్చాడు. అతనికి వీటి మీద నమ్మకం లేదు. దెయ్యం లాంటి వాటికి భయపడటం అర్థంలేని పని అని అన్నాడు. గ్రామవాళ్లంతా అతనిని ఆ కోట దగ్గరకు పోవద్దని హెచ్చరించారు. కాని అతను వినలేదు. రాత్రి ఉదయం 12:05 రామ్ ఒక్కతనే ఆ కోటలోకి అడుగు పెట్టాడు. మొదట్లో ఆ కోట ఓ శూన్య భవనం లాగా అనిపించింది. కాని మధ్యాహ్నం 12:05 అటుగా వస్తున్న గాలి ఒకింత చల్లగా మారింది. అనుకోకుండా ఓ గోడమీద నల్ల నీడ కదలుతున్నట్లు కనిపించింది. వెంటనే ఓ ఆడగొంతు వినిపించింది, ఏమిటి నా భయాన్ని తలకిందులుగా చూసేవాడివా నీవు? రామ్ ఉలిక్కిపడ్డాడు. మొహం తిరగకుండా నిల్చున్నాడు. ఆ నీడ రూపం స్పష్టంగా కనిపించసాగింది. తెల్లగౌను, కుడి కంటికి బొడ్డు లేదు, ఆవిరిలా ఎగిసిపడుతోంది. అప్పటికే రామ్ చెమటలు పట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాని తలుపులు మూసుకుపోయాయి. ఆ దెయ్యం అతనికి దగ్గరగా వచ్చి ఇలా చెప్పింది, ఈ కోట నా కొడుకు చావుకు కారణమైనవారికి శాపంగా మారింది. నువ్వు నన్ను నమ్మలేదు, గౌరవించలేదు, ఇక నీవు ఎప్పుడు బయటికి వెళ్లలేవు. రాత్రంతా రామ్ అరవుతూ తిరిగాడు. ఉదయానికి అతన్ని గ్రామవాసులు కోట తలుపు దగ్గర పడేసి చూశారు. కాని అతను ఏమి మాట్లాడలేకపోయాడు. అతడి నోరు మూసుకుపోయింది. అప్పటినుంచి ఆ కోట వైపు ఎవరు పోరంటే రామ్ పేరే గుర్తు చేస్తారు. దెయ్యాన్ని హేళన చేయకూడదు, అది నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటుంది.